హాయ్ ఫ్రెండ్స్, అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఉన్న ఓ పురాతన బైసన్ వేట స్థలం దాదాపు 700 సంవత్సరాల పాటు వాడుకలో ఉండి సుమారు 1100 ఏళ్ల క్రితం ఒక్కసారిగా ఎందుకు విడిచిపెట్టబడిందనే ప్రశ్న చాలా కాలంగా శాస్త్రవేత్తల్ని వెంటాడుతోంది. తాజాగా నిర్వహించిన పరిశోధన ఈ చారిత్రక మిస్టరీకి సమాధానం చూపించింది. ఈ వేట స్థలం వెనుక దాగిన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను అమెరికాలోని న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జాన్ వెండ్ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. పరిశోధన ఫలితాలు ఫ్రంటియర్స్ ఇన్ కన్సర్వేషన్ సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. మోంటానాలోని బెర్గ్స్ట్రోమ్ అనే పురాతన బైసన్ వేట ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. వేల ఏళ్ల పాటు ఉత్తర అమెరికా మైదానంలో బైసన్లు అంటే అడవి దున్నలు విస్తారంగా సంచరించేవి. స్థానిక ఆదివాసీ వేటగాళ్లకు ఇవి ఆహారం, దుస్తులు, ఇతర అవసరాలకు కీలక వనరుగా ఉండేవి. బెర్గ్స్ట్రోమ్ ప్రాంతం కూడా అలాంటి ముఖ్యమైన వేట కేంద్రాల్లో ఒకటి. ఈ ప్రాంతంలో పురావస్తు తవ్వకాలు, మట్టి నమూనాల విశ్లేషణ, వాతావరణ పునర్నిర్మాణ అధ్యయనాలు నిర్వహించిన పరిశోధకులు ఒక ఆసక్తికర విషయాన్ని గుర్తించారు. ఆ ప్రాంతంలో అడవి దున్నలు తగ్గిపోవడం వల్ల వేట ఆగలేదని తేలింది. అలాగే అక్కడి వృక్షజాలంలోనూ అగ్ని ప్రమాదాల నమూనాల్లోనూ పెద్దగా మార్పులు కనిపించలేదు. అంటే ఆ ప్రాంతం పర్యావరణ పరంగా అనుకూలత కోల్పోయిందనే ఆధారాలు లభించలేదు. అయితే పరిశోధనలో పదే పదే సంభవించిన తీవ్రమైన కరువులు కీలక పాత్ర పోషించినట్టు తేలింది. ఈ కరువుల కారణంగా సమీపంలో చిన్న చిన్న వాగుల్లో నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోయింది. పెద్ద సంఖ్యలో వేటాడిన జంతువుల్ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన నీరు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఇదే సమయంలో వేట పద్ధతుల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. చిన్న సమూహాల స్థానంలో పెద్ద వేట బృందాలు ఏర్పడటం ప్రారంభమైంది. అలాంటి వేట కార్యకలాపాలకు నీరు, ఇంధనం, పశువుల మేత వంటి వనరులు ఎక్కువగా అవసరం. దీంతో నీటి వనరులు విశ్వసనీయంగా లేని బెర్గ్స్ట్రోమ్ ప్రాంతం క్రమంగా ప్రాధాన్యం కోల్పోయింది. చూసారుగా, పురాతన సమాజాల నిర్ణయాల్ని కేవలం జంతువుల లభ్యత మాత్రమే కాకుండా వాతావరణ మార్పులు, నీటి వనరులు, సామాజిక అవసరాలు కూడా ప్రభావితం చేసేవని ఈ అధ్యయనం సూచిస్తోంది. 1100 ఏళ్ల క్రితం బెర్గ్స్ట్రోమ్ వేట స్థలం విడిచిపెట్టబడిన కథ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనుషులు ఎలా తమ జీవన విధానాల్ని మార్చుకున్నారో చూపిస్తోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.